ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పడరాని పాటు పడుతున్న బాధ్యులైన మంత్రులు మాత్రం జిల్లా సమస్యలను గాలికి వదిలేశారు. గత 2 నెలలుగా పంటలు అమ్ముకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ధైర్యం చెప్పాల్సినటువంటి మంత్రులు చుట్టపు చూపుగా ఇలా వచ్చి అలా వెళ్తున్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి మంత్రి వివేక్ వెంకటస్వామి ఇతర కార్యక్రమాల్లో బిజీగా గడుపుతూ కనీసం అకాల వర్షాలు, పంట నష్టంపై సమీక్ష చేయడం లేదు. లక్షెట్టిపేటలో 4 రైతులు మృతి చెందినా ఇప్పటి వరకు స్పందించకపోవడంపై జిల్లా రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అటు నిర్మల్ జిల్లాలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. పెద్ద ఎత్తున అక్కడ రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. ప్రధానంగా మంత్రులు ఇలా వచ్చి అలా వెళ్తున్నారని చెప్పేసి రైతులు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, మొత్తానికి ఎందుకు మంత్రులు రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? ఎందుకు పట్టించుకోవట్లేదు అసలు రైతులని? సురేష్, గత 2 నెలలుగా కూడా జిల్లాలో రైతులు పండించిన పంటను అమ్ముకోలేక నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత వారం రోజులు చూసుకుంటే రోజుకో చోట కూడా ఈ తాము పండించిన పంటను కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రోజుకో చోట ధర్నాలు, రాస్తారోకు దిగాల్సిన దుస్థితి ఇటు ఆదిలాబాద్ జిల్లాను, ఇటు నిర్మల్ జిల్లాను నెలకొంది. నిన్న నిర్మల్ జిల్లా బైంసా మండలంలో ధర్నా, రాస్తారోకు చేపట్టిన రైతులు ఈరోజు నిర్మల్ జిల్లా మామణ మండలం న్యూ సాంగ్వి ఎక్స్ రోడ్ వద్ద మంచిర్యాల నిర్మల్ జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకు చేపట్టడం జరిగింది. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ ధర్నా, రాస్తారోకు దిగడం జరిగింది. గత 2 నెలలుగా కూడా జిల్లాలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే జిల్లాకు చెందిన మంత్రులు జిల్లాకు చుట్టూగా వస్తున్నారు తప్పితే జిల్లాలో ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏమాత్రం దృష్టి సారించడం లేదు. జిల్లాకు చెందిన మంత్రి వివేక్, అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాలో పర్యటించిన కనీసం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడంపై దృష్టి సారించలేదు. కనీసం జిల్లా కలెక్టర్లతోని, అధికారులతోని సమీక్షలు కానీ, సమావేశాలు కానీ నిర్వహించకుండా రైతుల సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ నెల 7వ తేదీన జిల్లాకు చెందిన మంత్రి వివేక్, అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాలో పర్యటించడం జరిగింది. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులో 9 వద్ద నిర్మించాలబెట్టిన ప్రాణహిత సేవల ప్రాజెక్ట్ సంబంధించి మంత్రులు పరిశీలించడం జరిగింది. అయితే అంతకంటే ముందు ఒక రోజు ముందే 6వ తేదీన జిల్లాలో, ఇటు ఆదిలాబాద్ జిల్లాలో, ఇటు మంచిర్యాల జిల్లాలో పెద్ద ఎత్తున అకాల వర్షాల కారణంగా కళ్ళలలో ధాన్యం తడిచిపోవడం జరిగింది. అలాగే మార్కెట్ యార్డుకు తరలించిన ధాన్యం కూడా పూర్తి స్థాయిలో తడవడం జరిగింది. అలాగే ఈ నెల 4వ తేదీన లక్షెట్టిపేట, మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన పంటను కాపాడుకునే క్రమంలో అకాల వర్షం కారణంగా తాము అమ్ముకునేందుకు తీసుకొచ్చిన పంటను కాపాడే ప్రయత్నంలో రైతులు గోడ కూలి 4 రైతులు చనిపోవడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్నా జిల్లాకు వచ్చిన మంత్రులు కనీసము ఆ మంచిర్యాల జిల్లాలో లక్షెట్టిపేటలో చనిపోయిన రైతుల కుటుంబాలను పరామర్శించే ఉండనే ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. అలాగే ఇటు జిల్లాలో తడిచిన ధాన్యం కొనే విషయం కూడా ఎలాంటి సమీక్షలు కానీ, సమావేశాలు నిర్వహించలేదు. జిల్లా మంత్రుల వ్యవహారం పట్ల తీవ్రంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. జిల్లాకు చెందిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కేవలం పర్యాటక శాఖ, అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు కేవలం జిల్లాకు పర్యాటక వచ్చిన ఒక యాత్రికులకు మాత్రమే మారిపోవడం జరిగింది. కేవలం పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఉంటే తప్పితే జిల్లా వైపు చూడడం లేదు. కేవలం చుట్టపు చూడుగా వచ్చి ఇలా వచ్చి అలా వెళ్తున్నారు. 2 మంత్రులు 7వ తేదీన ప్రాణహిత సేవలకు సంబంధించిన తుమ్మిడేటికి వద్దకు చేరుకొని అక్కడ దాదాపు ఒక రోజు ఉండడం జరిగింది. కానీ ఇటు రైతుల సమస్యలపై కనీసం సమీక్ష నిర్వహించకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం జరుగుతుంది. అలాగే ఇటు జిల్లాలో గత వారం రోజుల క్రితం ఇటు బోతులో 4-5 చోట్ల, అలాగే ఇటు నిర్మల్ జిల్లాలోని 4-5 ప్రాంతాలలో ప్రమాదవశత్తు అగ్నిప్రమాదం జరిగి దాదాపు వందలాది ఎకరాల్లో మొక్కజొన్న అలాగే జొన్న పంటలు పూర్తిగా అగ్నికి ఆవుతి కావడం జరిగింది. అయినప్పటికీ కూడా వాటిపై కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు, కనీసం వాళ్ళకు ఓదార్చే ప్రయత్నం చేయలేదు. ఇప్పటికి కూడా ఇంతవరకు కూడా జిల్లాలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా
రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ కూడా మొక్కజొన్నను తడిసిన ధాన్యాన్ని కొనే పరిస్థితి లేకుండా పోయింది. ఈ జొన్న పంటను కొనుగోలు చేస్తామని చెప్పినప్పుడు కూడా గత వారం రోజుల్లో కూడా జొన్న పంటను కొనుగోలు చేయకుండా రైతులు ఇబ్బందులు గురి చేయడం జరుగుతుంది. ఇటు గన్నీ బ్యాగుల కొరత తీవ్రంగా ఉంది, అలాగే ఇటు గోదాముల కొరత కూడా తీవ్రంగా ఉంది. వీటి సమస్యలను పరిష్కరించాలన్న ఒక ప్రభుత్వ స్థాయిలో జిల్లా మంత్రిగా అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న ఇద్దరు మంత్రులు ఈ సమస్యలను శాశ్వత పరిష్కారం చూపి రైతులకు ఇబ్బంది కలగకుండా చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కూడా గన్నీ బ్యాగుల కొరతను తీర్చడం పూర్తిగా విఫలం కావడం జరిగింది. ఇటు గోదాముల కొరతను కూడా తీర్చకపోవడంతో అధికారులు కూడా ఈ పంటను కొనుగోలు చేసే విషయంలో చేతులెత్తేసే పరిస్థితి కనిపిస్తున్నది. ఇటు ధాన్యం విషయంలో కూడా ధాన్యం సంబంధించి నిర్మల్ జిల్లాలో ప్రధానంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పుడు కూడా కొనుగోలు కేంద్రాలు కూడా పూర్తి స్థాయిలో ధాన్యాన్ని కొనడం లేదు. ఈ రోజు న్యూస్ యాంగిల్ వద్ద రైతులు రాస్తారోకో చేయడం జరిగింది. దాదాపు 20 రోజుల క్రితం తాము ధాన్యాన్ని తీసుకొచ్చామని, గన్నీ బ్యాగులో కొరత ఉందని, అలాగే గోదాంలో కొరత ఉందని చెప్పేసి రైతుల వద్ద నుంచి అధికారులు మాత్రము ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత 20 రోజులుగా కూడా తాము ధాన్యం అమ్మేందుకు ఈ మార్కెట్ యార్డ్లో, ఇటు కొనుగోలు కేంద్రాలలో, ఐకేపీ సెంటర్లలో పడాల్సిన పరిస్థితి ఉందని, పంటను కాపాడుకోలేక తాము నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అకాల వర్షాల కారణంగా ఇప్పటికే ధాన్యం కూడా తడిసిన పరిస్థితి ఏర్పడింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి ప్రధానంగా రైతులు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇటు మొక్కజొన్న పరిస్థితి కూడా అలాగే మొక్కజొన్నకు సంబంధించి పంటలు కొనుగోలు చేస్తామని చెప్పినప్పుడు కూడా ఆ అడ్డగోలు నిబంధనలు పెట్టడం ద్వారా కేవలం 10 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని అధికారులు మెలిక పెట్టడం జరుగుతుంది. ఒక ఎకరానికి దాదాపు 25 నుంచి 30 క్వింటాల మొక్కజొన్న వచ్చినప్పుడు కేవలం 10 క్వింటాలు మాత్రమే కొంటామని చెప్పడం వల్ల తాము అంటే ఈ గన్ని బ్యాగుల కొరత కావచ్చు, లేకుంటే గోదాములకు సంబంధించి కావచ్చు, ఒక ప్రణాళిక ప్రకారం గత బీఆర్ఎస్ సర్కారు అన్ని కూడా సరి చేసినటువంటి సందర్భం మనం చూసాం. అలాగే ఎంత పండిస్తే అంత పంట కూడా బీఆర్ఎస్ సర్కారుకు ఉన్నది. కాకపోతే ఇప్పుడు ఎందుకు ఇలా మెలికలు పెట్టడం కావచ్చు, లేకుంటే కొరత చూపించడం కావచ్చు, ఇవన్నీ ఎందుకోసం చేస్తున్నారు అనుకోవాలి కాంగ్రెస్ సర్కార్లో? ఖచ్చితంగా ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంగా చెప్పవచ్చు. ఖచ్చితంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామాలలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు పండించిన మొక్కజొన్నను కానీ, జొన్న పంటను కానీ, అలాగే ఇటు కంది పంటను కానీ, పత్తిని, అన్ని రకాల పంటలను కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు జరిగింది. అయితే కేవలం ఒక ప్రణాళిక లేకపోవడము, అధికారులకు అలాగే ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం కారణంగానే ఇదంతా జరుగుతుందని చెప్పవచ్చు. జిల్లాలో దాదాపు ఈ సీజన్ లో చూసుకుంటే ధాన్యం 2,20,000 క్వింటాల ధాన్యం వస్తుందని చెప్పేసి దాదాపు గోదాములు, అందుకు తగ్గట్టు గోదాములు అవసరం ఉన్నప్పుడు కూడా కేవలం 180 గోదాములు అవసరం ఉన్నప్పుడు కేవలం ఒక 46 గోదాములు మాత్రం అందుబాటులో ఉండడం జరిగింది. అయితే గోదాములో ఉన్న సరుకును కూడా ఖాళీ చేయించడంలో కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహించడం జరిగింది. ఇప్పటికే అన్ని గోదాములు కూడా నిండిపోవడం జరిగింది. అంటే గత ఖరీఫ్ కాలంలో తీసుకున్న పంటలను ఎప్పటికప్పుడు గోదాములను ఖాళీ చేసి ముందస్తు ప్రణాళికలు, సమీక్ష సమావేశం నిర్వహించడం వల్ల గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా గన్ని బ్యాగులను అందుబాటులో ఉంచడం విషయంలో కానీ, గోదాములను అందుబాటులో ఉంచడం విషయంలో కానీ పూర్తిగా ఎప్పటికప్పుడు అధికారులు అలాగే ప్రభుత్వం స్థాయిలో కానీ, ఇటు మంత్రుల స్థాయిలో కానీ, ఇటు ఎమ్మెల్యేల స్థాయిలో జిల్లా కలెక్టర్లు అలాగే ఇటు మార్కెటింగ్ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించడం వల్ల గోదాములను ఖాళీ చేయించడం, అందుబాటులో గోదాములను సకాలంలో అందుబాటులో ఉంచడం, అలాగే గన్ని బ్యాగులను అందుబాటులో ఉంచడం ఇలాంటి కార్యక్రమం చెప్పడం జరిగింది. ఇప్పుడు మాత్రము అధికారులు మాత్రం చేతులెత్తే పరిస్థితి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇవన్నీ కేవలం అధికారులు ఒక పక్కా ప్రణాళికంగా వెళ్తుంటే తప్పితే ఇలాంటి సమస్యలు పరిష్కారం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అయినప్పటికీ కూడా ఈ గత 2 నెలల్లో కూడా అంటే ఒక పంటను కొనే ముందు ఎన్ని లక్షల క్వింటాల పంట వస్తుంది, ఎన్ని గోదాములు అవసరం ఉంటాయి, ఎన్ని గన్ని బ్యాగులు అవసరం ఉండే విషయం అనే అంశాలు పూర్తిగా అధికారులకు లెక్కలన్నీ కూడా అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఇటు మార్కెటింగ్ శాఖ వద్ద ఉంటుంది, అలాగే ఇటు అగ్రికల్చర్ శాఖ ఆధ్వర్యంలో, ఇటు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో, పౌర సరఫరా శాఖ ఆధ్వర్యంలో అందరి దగ్గర కూడా లెక్కలు పక్కా ఉన్నప్పుడు కూడా అధికారులు కూడా సమీక్ష నిర్వహించకపోవడము, సంబంధిత మంత్రులు సమీక్ష నిర్వహించకపోవడము, అలాగే ఇటు సంబంధిత కలెక్టర్లు కూడా పూర్తి స్థాయిలో దీనిపై దృష్టి సారించకపోవడము, ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి పంటలు కొనే విషయంలో, పంటలను తరలించే విషయంలో పక్కా ప్రణాళికంగా వెళ్లాల్సి ఉన్నప్పటికీ కూడా అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని చెప్పేసి ప్రభుత్వము అలాగే ఇటు అధికారులు, మంత్రుల నిర్లక్ష్యం కారణంగానే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట మాత్రం స్పష్టంగా అందరికీ అర్థమయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. మొత్తానికి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి గోదాములను ప్రస్తుతం అయితే గోదాములన్నీ కూడా నిండిపోవడంతో మహారాష్ట్రలో ఉన్న గోదాములను
అద్దెకు తీసుకునేందుకు అది ప్రస్తుతం అయితే ప్రభుత్వం పరిశీలన చేస్తున్నాడు మనకు తెలుస్తున్నది. అయితే ఇప్పటికిప్పుడు దొరకాలంటే మనం కష్టంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మహారాష్ట్రలో గోదాములు కూడా పూర్తి స్థాయిలో నిండుకోవడంతో పరిసర ప్రాంతాల్లో గోదాము దొరికే పరిస్థితి కనిపించడం లేదు. గోదాంలో ఉన్న పంటను తీసుకున్న మొక్కజొన్నను కానీ, ఇటు జొన్న పంటను కానీ, అలాగే ఇటు ఇతర పంటలను కొనుగోలు చేసిన పంటలను వెను వెంటనే గోదాములను ఖాళీ చేసి వాటిని రవాణా చేయడం, ఇతరత్ర కార్యక్రమాలు చేపట్టాల్సిన ప్రభుత్వము సరైన పర్యవేక్షణ, అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, ఇటు శాఖల మధ్య సమన్వయం కొరవడం కూడా ఈ ఖచ్చితంగా ఈ వైఫల్యాలకు కారణం చెప్పవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి జిల్లాకు చెందిన మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించి తగు రీతిలో స్పందించి వెంటనే ఈ పంటను కొనుగోలు విషయంలో త్వరితగతిన కొనుగోలు చేయాలని, అలాగే ధాన్యం తరలించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, మొక్కజొన్న పంట కొనుగోలు చేసేందుకు కూడా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, అలాగే ఇటు తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కూడా ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా వెంటనే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సురేష్. రైట్, థ్యాంక్ యూ రాజు.